అవతల ఏది చూడని రాళ్ళు రెప్పలు. అలాంటి రాళ్ల రెప్పల్లో భవిష్యత్తును చూసిన వ్యక్తి, భవిష్యత్తును చూసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ముప్పై సంవత్సరాల కంటే ముందు విజువలైజ్ చేశాం. భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో ఆలోచిస్తే ఆ రోజు నాకు అనిపించింది ఐటీకి భవిష్యత్తు ఉంది, అందిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో నేను ఆ రోజు ప్రారంభించాను. కనీసం ఈ రోజు ఇక్కడికి వస్తే ఒక విట్ ఉంది, ఒక ఎస్ఆర్ఎం ఉంది, అనేక కాలేజీలు ఉన్నాయి. ఆ రోజు ఇవన్నీ కూడా ఏమీ లేవు. హైదరాబాద్లో ఏ విధంగా టెక్నాలజీ ప్రమోట్ చేయాలని బ్రెయిన్ స్టార్మింగ్ పెడితే ఆ రోజు ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనలో పుట్టిందే హైటెక్ సిటీ. 14 నెలల్లో హైటెక్ సిటీ పూర్తి చేశాం. ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం. ప్రపంచంలో ఉండే కంపెనీస్ అన్ని తీసుకొచ్చాం. మన తెలుగు వాళ్ళైతే నేను ఒక మాట చెప్తే చూసి రమ్మంటే చూసి రావడమే కాదు, కాల్చి పని చేసుకొని తిరిగి వస్తున్నారు తప్ప ఎక్కడా వెనకబడరు. ఆ రోజు నేను ఒక పిలిపిస్తే తల్లిదండ్రులకు ఒక పిలిపించాను. భవిష్యత్తు ఐటీది, మీ పిల్లల్ని బాగా చదివించండి. మీరు ఎంత ఆస్తి ఇచ్చారనేది ముఖ్యం కాదు. మీరు బాగా చదివిస్తే మీరు అనుకున్న దానికంటే 1000 రెట్లు ఎక్కువగా సంపాదించే శక్తి నాలెడ్జ్ ఎకానమీకి ఉందని చెప్పాను. 25 ఏళ్లే నేను గర్వపడుతున్నా. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ప్రపంచంలో ఎక్కడికి పోయినా భారతీయులు ఉంటారు. భారతీయుల్లో అగ్రస్థానంలో తెలుగువాడు ఉన్నాడని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఒకప్పుడు ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ ఉండేటివి కాదు. లేనప్పుడు విట్ చూసినా, ఎస్ఆర్ఎం చూసినా, బిట్స్ పిలాని చూసినా, ఎక్కడ చూసినా తెలుగు వాళ్ళు ఉండేవాళ్ళు. మన జనాభా 5-6%. కానీ ఐఐటీల్లో సీట్లు మాత్రం 20% వచ్చేటివి. నేను మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు 1-2% ఉండేది. ఆ రోజు కావాలని ప్రమోట్ చేస్తే ఈరోజు ఏ ఎగ్జామ్లో కూడా నాలెడ్జ్ ఎకానమీలో భారతీయులు ప్రథమ స్థానంలో ఉంటే దాంట్లో ట్రెండ్ సెట్టర్గా తెలుగు వాళ్ళు ఉన్నారంటే అది ఈరోజు నేను ఆలోచించిన విధానం. ఈరోజు ఇక్కడ మీరందరూ ఉన్నారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా ధైర్యం వస్తూ ఉంది. రేపు 2వ తారీఖున ప్రధానమంత్రి గారు అమరావతి పునః ప్రారంభం. ఈ కార్యక్రమం అదిరిపోయే విధంగా మీరందరూ కూడా రావాలని మీకు కూడా స్వాగతం పలుకుతున్నా. ఆ రోజు హైదరాబాద్లో నేను హైటెక్ సిటీ గురించి మాట్లాడి హైటెక్ సిటీ కట్టాం. అదే మాదిరిగా ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం. ఈరోజు కాలం మారింది. ఇక్కడే క్వాంటమ్ వ్యాలీకి ఫౌండేషన్ వేస్తున్నాం. ఇండియాలో మొట్టమొదటిసారిగా ఒకప్పుడు హైటెక్ మాట్లాడితే ఐటీ మాట్లాడితే అర్థం కాలేదు. ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటర్ మాట్లాడితే చాలా మంది అంటున్నారు అది ఏం చేస్తుందని. ఇప్పుడుండే కంప్యూటర్స్ కంటే 1000 రెట్లు ఫాస్టర్గా ఏది కావాలన్నా క్యాలిక్యులేషన్ చేసే శక్తి క్వాంటమ్ కంప్యూటర్కి ఉంటుంది. ఇంకో పక్కన ఇక్కడ పిల్లలున్నారు, వీటిలో మీరున్నారు. ఆల్గరిథమ్స్ రాసే బాధ్యత మీదే, ఏఏ రాసే బాధ్యత మీదే. ఒకప్పుడు ఐటీ అంటే తెలియని వాళ్ళు ఐటీ నేర్చుకుని ప్రోడక్ట్స్ తయారు చేశారు. ఈరోజు మీరందరూ కూడా నేను ఒకే పిలిపించాను. ప్రతి ఒక్క ఇంటికి ఒక ఏఐ యూస్ కేస్ అన్న తయారు చేయాలి.
లేకపోతే ఏమైనా వాడాలని. ప్రతి ఒక్క ఇంటిలో ఒక ఆంట్రప్రెన్యూర్ తయారు కావాలి. ఒకప్పుడు మీరందరూ ఉద్యోగాలు అడిగేవాళ్ళు. నేను మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయినప్పుడు చూశాను. అవసరమైతే ఇంట్లో ఉండే 2 ఎకరాలు అమ్మి లంచం ఇచ్చి ఒక అటెండర్ పోస్ట్ అడిగేవాళ్ళు. ఇప్పుడు ఎవ్వరు కూడా కలెక్టర్ పోస్ట్ వచ్చినా కలెక్టర్ కంటే ఐటీ బెటర్ అని అందరూ కూడా ఐటీ చేసి గ్లోబల్ సిటిజన్స్ అయ్యే పరిస్థితికి వస్తున్నారంటే అది తెలుగువాడి సత్తా అని మరొకసారి తెలియజేస్తున్నా. అందుకని ఈరోజు ఈ అమరావతిని మీరు ఒక్కసారి ఆలోచిస్తే మనం 2వ తారీఖు మాట్లాడుకుంటాం కాబట్టి నేను ఎక్కువ విషయాలు ఇక్కడ మాట్లాడను. కానీ ఒకే ఒక విషయం కోరుతున్నా మిమ్మల్ని అందరినీ. వీఆర్ ఆల్ ఇన్ ఏ ఇన్స్పైరింగ్ టైం. ఎప్పుడూ లేనన్ని అవకాశాలు మన దగ్గర ఉన్నాయి. మీరు అనుకుంటే అది సాధ్యం. ఒకప్పుడంతా కూడా బాగా చదవాలని తపనుండేది. చదువు ముఖ్యం, అది నాలెడ్జ్ మాత్రం ఇస్తుంది. కానీ చదువుకున్న నాలెడ్జ్ని అప్లికేషన్ చేయాలంటే వినూత్నమైన పద్ధతిలో ఇప్పటి నుంచే మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడుండే పిల్లలందరూ ఒక మంచి యూనివర్సిటీలో ఉన్నారు. ఉద్యోగం కావాలంటే పెద్ద సమస్య కాదు. విట్టు అమరావతి చూస్తే 95% ప్లేస్మెంట్లు వచ్చేసాయి. ఉద్యోగం గ్యారంటీ. నేను ఉద్యోగంతో సాటిస్ఫై కావడం లేదు. థింక్ గ్లోబలీ, యాక్ట్ గ్లోబలీ. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ మై చిల్డ్రన్, మై స్టూడెంట్స్. ఇది సాధ్యమా అంటే సాధ్యం. ఎందుకంటే సిలికాన్ వ్యాలీ నుంచి స్పేస్ ఎక్స్ వరకు, గూగుల్ నుంచి మైక్రోసాఫ్ట్ వరకు, నాసా నుంచి వాల్ స్ట్రీట్ వరకు ఎక్కడ చూసినా భారతీయులే. అందులో అగ్రస్థానంలో తెలుగు వాళ్లేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక సుందర పిచ్చాయ్, నాదెళ్ల సత్య, ఇంద్రా నోయి, అజయ్ బంగా, శాంతను నారాయణ ఇలాంటి వాళ్ళందరూ ఇంటర్నేషనల్గా వెళ్ళి బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. S&P 500 బోర్డు మెంబర్స్లో భారతీయులు 25% ఉన్నారంటే నాలెడ్జ్ ఎకానమీలో ఏ విధంగా రాణిస్తున్నారు ఒక ఉదాహరణ. గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్లో దగ్గర 13 నుంచి 15% మన వాళ్లే ఉండే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివి అరుదైన సంఘటనలు ఉన్నాయి. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కోరేది, తొందరలోనే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఇక్కడ పెడుతున్నాం. 5 జోన్స్లో విశాఖపట్నం కేంద్రంగా, విజయవాడ కేంద్రంగా, తిరుపతి కేంద్రంగా, అనంతపూర్, రాజమండ్రి కేంద్రంగా 5 జోన్స్ పెడతాం. అదే మాదిరిగా పారిశ్రామికవేత్తల్ని, అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ని, స్టార్టప్ ఎకో సిస్టానికి కావలసిన ఎకో ప్లేయర్స్ అందరినీ కూడా పిలిపిస్తాం. నా ఆలోచన ఒకటి, ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా రాబోయే రోజుల్లో ప్రపంచం మొత్తం సేవలు అందించే సిటిజన్స్గా తయారు కావాలని నా కోరిక అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక ఉదాహరణ మీకు చెప్తున్నాను. ఈరోజు వాట్సాప్ గవర్నెన్స్ ఉంది. ఒకప్పుడైతే ఏ చిన్న పని కావాలన్నా ఎంఆర్ఓ ఆఫీసు పోవాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా, డేట్ ఆఫ్ బర్త్ కావాలన్నా, నేటివిటీ కావాలన్నా అన్నిటికీ వెళ్ళాలి. అన్నెసరీ సర్టిఫికేట్లు అన్నీ ఇచ్చేవాళ్ళు. స్టూడెంట్స్ కూడా గంటల తరబడి ఆఫీసుల చుట్టూ తిరిగేవారు. ఈరోజు నేను వచ్చిన తర్వాత ఒకటి ఇంట్రడ్యూస్ చేశాను, వాట్సాప్ గవర్నెన్స్. 1000 సేవలు వాట్సాప్ ద్వారా మీ సెల్ ఫోన్లోనే
ఏ సేవలు కావాలన్నా ఇచ్చే ఏర్పాటు చేశామంటే అది తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి తెలియజేస్తున్నా. అందులో కూడా మీరు ఫిల్అప్ కూడా చేయక్కర్లేదు. నెంబర్ కొట్టి హాయ్ అని ఏం కావాలనో చెప్తే ఆటోమేటిక్గా సేవలు మీకు అందించే పరిస్థితికి వస్తున్నాం. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇక్కడుండే స్టూడెంట్స్కి అందరికీ. స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047కి ఒక రోడ్ మ్యాప్ తయారు చేశాం. 10 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం. ఈరోజు మన ఆదాయం మీరు చూస్తే దగ్గర దగ్గర 2,60,000 రూపాయలు ఉంది పర్ క్యాపిటా ఇన్కమ్. 2047కి 58 లక్షల రూపాయలు పర్ క్యాపిటా ఇన్కమ్ చేయాలని ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు రాష్ట్ర సంపద జీఎస్టీపీ మీరు చూస్తే దగ్గర దగ్గర 16,50,000 ఉంది. దీన్ని 3,05,00,000 చేయడానికి ముందుకు పోతున్నాం. అంటే మన ఎకానమీ $2.4 ట్రిలియన్ చేరే విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. మోడీ గారు అయితే వికసిత్ భారత్ 2047 ప్రణాళిక తయారు చేశారు. ఒకప్పుడు 10వ ఆర్థిక వ్యవస్థ, నిన్నటి వరకు చూస్తే 4. ఈరోజు IMF అనౌన్స్ చేశారు 4వ ఆర్థిక వ్యవస్థ భారతదేశం. ఇంకొక 2 ఏళ్లలో 3వ ఆర్థిక వ్యవస్థకు వస్తాం. 2047కి మిమ్మల్ని అందరినీ చూస్తే నాకు ఆ ధైర్యం ఉంది. భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1గా నెంబర్ 2గా ఉంటుంది తప్ప ఇంకోటి కాదని కూడా విజ్ఞప్తి చేస్తున్నా. నిన్నే మనం చూశాం కాశ్మీర్లో టెర్రరిస్టులు చేసిన పని. ఈ దేశం యొక్క శక్తి ముందర ఇలాంటి కుయుక్తులు ఏమీ పని చేయవు. అది గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. ఎవరైనా భారతదేశ జోలుకొస్తే అక్కడి నుంచి మటాష్ అయిపోతారు తప్ప వీళ్ళు చేయగలిగింది ఏమీ ఉండదు. తీవ్రవాద సమస్య కానీ టెర్రరిస్ట్ సమస్యలు కానీ ఈ దేశాన్ని ఏమీ కూడా షేక్ చేయలేవు. అది భారతీయుల్లో ఉండే ధైర్యం, ఐకమత్యం. అవసరమైతే ఇలాంటి సవాళ్లు వచ్చినప్పుడు మనం అందరం కూడా సంఘటితంగా ఉండి ఈ దేశాన్ని రక్షించుకునే శక్తి, యుక్తి భారతీయులకు ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా. నేను ఎప్పుడూ మాట్లాడినా 20 ఏళ్లకు 30 ఏళ్లకు ముందే మాట్లాడుతూ ఉంటాను. చాలామంది అంటారు ఇవన్నీ మాకు అర్థం కావని. అర్థం చేసుకున్న వాళ్ళు బాగుపడుతున్నారు, అర్థం చేసుకోలేని వాళ్ళు అక్కడే ఉంటున్నారు. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే. ఈరోజు ఆధార్ ఉంది. ఏ దేశానికి లేనటువంటి అడ్వాంటేజ్ భారతదేశానికి. డూప్లికేషన్ ఏం లేదు. ఇక్కడుండే అందరి ఫోటోలన్నీ తీసుకొని రియల్ టైంలో ఈ మీటింగ్కి ఎవరెవరు వచ్చారో ఐడెంటిఫై చేయగలుగుతామంటే దానికంటే శక్తి ఏం కావాలని మిమ్మల్ని అడుగుతున్నా. మీరంతా కూడా ఐటీ పిల్లలు కాబట్టి మీరు ఇంకా బాగా అర్థం చేసుకోగలుగుతారు. రెండోది, నేను చేసిన పని ప్రతి ఒక్క సిటిజన్ని పుట్టినప్పటి నుంచి అందరికీ ఆధార్ అథెంటికేషన్ చేస్తున్నాం. అక్కడి నుంచి ప్రతి ఒక్కరిని ఏ ఫ్యామిలీలో ఉంటారో ఫ్యామిలీకి కూడా బాండేజ్ పెడుతున్నాం, కలుపుతున్నాం. ప్రతి ఒక్క ఇల్లు జియో ట్యాగింగ్ చేస్తున్నాం. రేపు ఏదైనా ఒక విపత్తు వస్తే ఎవ్వరు చెప్పక్కర్లేదు. ప్రోగ్రామ్ చేసి వాళ్ళకు మెడిసిన్స్ కావాలన్నా, ఫుడ్ కావాలన్నా డ్రోన్స్ ద్వారా పంపించే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఈరోజు నేను ఒకటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు లేకుంటే మనం అందించే సేవలన్నీ కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నాం.
ఇక్కడి నుంచి ఏ విధంగా వాళ్ళ ఆరోగ్యాన్ని బాగు చేయాలి, చదువు విషయంలో ఏ విధంగా మనం క్యారియర్ బిల్డప్ చేయాలి, ఏ విధంగా వాళ్ళ ఆదాయం పెంచాలని ఆలోచిస్తున్నాం. ఈరోజు ఒక్క విషయమే మీకు చెప్తున్నాను. డేటా ఉంది, హిస్టారికల్ డేటా, టూల్స్ ఉన్నాయి, ఏఐ వచ్చింది, నాలెడ్జ్ ఉంది, ప్రపంచమంతా ఎక్కడుండే నాలెడ్జ్ కూడా తీసుకునే అవకాశం వచ్చింది. కంప్యూటింగ్ ఇంకో పక్కన రియల్ టైం డేటా ఉంది, సెటిలైట్స్ వచ్చాయి, డ్రోన్స్ వచ్చాయి, రియల్ టైం డేటా వస్తుంది. ఇవన్నీ ఉపయోగించుకుని రియల్ టైం సొల్యూషన్ కూడా 90-95% మనం ఇచ్చే అవకాశం వస్తుంది. ఇది ప్రివెంటివ్ హెల్త్ కావచ్చు, అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ, మార్కెటింగ్ కావచ్చు, లేకపోతే ఏదైనా చేసే అవకాశాలు వస్తున్నాయి. అందుకే నేను అన్నాను మనం అందరం కూడా ఒక ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నామని. అది చేసే శక్తి కావాలి. ఆ శక్తి భారతీయులకు ఉంది. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, 91లో ఆర్థిక సంస్కరణలు